ఎస్ నేను ఏదైతే చెప్పానో కవితకు సంబంధించి సిబిఐ విచారణ ఉండబోతోందని మొన్న మీరు కూడా ప్రస్తావించారు. ఎస్ అసలు అంటే కవితకు సంబంధించి ఈడీ కేసుకి ప్యారలల్ గా ఇంకొక సిబిఐ కేసు కూడా ఇదే అంశం మీద సిబిఐ కేసు కూడా ఉన్నటువంటి అంశం. అంటే 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ ఈడీ ఏమో మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే ఆ కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు సిబిఐ ఏదైతే అదనపు కేసు ఏదైతే ఉందో సిబిఐ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు లోతుగా వెళ్ళే క్రమంలో మనీ ట్రయల్ని క్రైమ్ ట్రయల్ని ట్రేస్ చేస్తారు. అదే సందర్భంలో అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆశ్రిత పక్షపాతానికి సంబంధించి సెక్షన్లతోటి ఆ కేసుని రెడీ చేశారు అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది రియాలిటీకి వచ్చింది. అంటే ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కవితకి సంబంధించినటువంటి 2 కేసులు ప్యారలల్గా జరుగుతాయి. అయితే మామూలుగా ఆవిడకి కస్టడీకి కాకుండా జైల్లోకి వెళ్ళి విచారించడానికి అనుమతి కోరింది. అయితే జైలు మాన్యువల్లో కొన్ని మినహాయింపులు, వాళ్ళకు ల్యాప్టాప్స్ తీసుకెళ్ళడానికి, అదే సందర్భంలో కొన్ని డివైసెస్ తీసుకెళ్ళడానికి, దాంతోపాటు నోట్ ప్యాడ్స్ తీసుకెళ్ళడానికి, పెన్నులు తీసుకెళ్ళడానికి అనుమతిస్తూ సిబిఐకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే సిబిఐ కేసు కూడా బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మీద ఉంది, రెండో పక్క కవిత పైన కూడా మొత్తం కేసుకు సంబంధించి అయితే నడుస్తుంది. అయితే ఒక విషయం అరవింద్ గారు, ఈడీ చేసినట్లుగా విచారణ పైన ఉండదు, సిబిఐ ఒకసారి రంగంలోకి దిగితే అది వేరే విధంగా ఉంటుందని కూడా చర్చిస్తుంటారు. ఇప్పుడు మల్టిపుల్ కేసులు, అంటే ఒక్క కేసు ఈడీ కేసుతో ఆగదు, సిబిఐ కేసు కూడా రాబోతుంది అని మనం గతంలో అంటే సిబిఐ కేసు ఉంది, ఆవిడకి ఫిబ్రవరి 28వ తారీఖు విచారణకు పిలిచారు. యాక్చువల్గా పిలిస్తే ఈడీ కేసులో నాకు మినహాయింపు ఉంది, కోర్టు మినహాయింపు ఇచ్చింది కాబట్టి అదే సిబిఐ కేసులో కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఆవిడ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, మొత్తంగా అసలు ఏం జరగబోతోంది అంటే సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఏదైతే మనీ ట్రయల్ కి సంబంధించి మాత్రమే ఎక్కువగా దాని చుట్టూనే జరుగుతుంది. కాకపోతే మద్యం పాలసీకి సంబంధించి మనీ ట్రయల్ మాత్రమే ఎందుకు జరుగుతోంది ఇక్కడ అంటే పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు అంతా మనీ ట్రయల్ చుట్టే తిరిగింది. ఇంక ఇప్పుడు క్రైమ్ ట్రయల్ చుట్టూ తిరుగుతుంది. దీనికి అంటే ఎవరికి బెనిఫిట్ చేయడానికి ఆ నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాలు జరిగే క్రమంలో ఏ రకమైనటువంటి మనీ ట్రయల్ జరిగింది, మొత్తం ఒక క్రైమ్ ట్రయల్ని మరో పక్క మనీ ట్రయల్ని రెండింటినీ కూడా తీసుకొచ్చి ఒకే పేపర్లో పెట్టేటటువంటి క్రమం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వల్ల వీళ్ళు చేసిన చర్యల వల్ల, లేకపోతే వీళ్ళ స్వలాభం వల్ల ప్రభుత్వాలు ఎలా నష్టపోయా, లేకపోతే ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారు, అంటే ఎవరిని బెనిఫిట్ చేయడానికి మద్యం పాలసీలో మార్పులు చేశారు అనేది ప్రధానమైన అంశం. అది అంతటితో ఆగదు. ఏ పాలసీని బేస్ చేసుకొని ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది అనే దగ్గర మళ్ళీ తెలంగాణ పాత్ర వస్తుంది. తెలంగాణ మద్యం పాలసీని ఆధారంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు చేశారు అన్న వాదన గత 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి వాదన ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వాస్తవ రూపం, దానికి సంబంధించినటువంటి చర్చ ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మరోపక్క ఇతర నిందితులు కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇంటర్నల్ రిలేషన్స్ని కానీ ఏ సంస్థకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ జరిగిందనేటువంటి కోణాల్లో విచారణ అయితే జరుగుతుంది.